మీకు అనవసరం, మీరెవరు కొట్టేస్తారో నాకు అనవసరం. జెంటిల్ లేడీస్, కొత్త వీడియోకు స్వాగతం సుస్వాగతం. ఐఎమ్ బి. అక్రమాలకు పాల్పడే అవినీతి పరుడైన పొలిటీషియన్ సిఎస్పి. ఈ రోజు మనం స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గ్యాడ్జెట్స్ ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. కాన్సెప్ట్ ఏంటో కొంచెం కొత్తగా ఉన్నది, అర్థం కావట్లేదే అనుకుంటున్నారా? ఒక గ్యాడ్జెట్ ఓపెన్ చేస్తే అన్ని ఆటోమేటిక్ అర్థమైపోతాయి. రండి. ఫస్ట్ మన దగ్గర ఉంది స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్. చొక్కాను మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మనం మాటలతో కంట్రోల్ చేయొచ్చంట. డబ్బా ఓపెన్ చేసి చూస్తే లోపల మనకి ఏంటంటే పార్ట్లు అంతా ఉన్నాయి. ముందు మనం ఈ ధర్మకాలని పెట్టి బయట వేసేద్దాం. అండ్ ఏమో రెక్కలు ఓకే. అండ్ డబ్బాలో ఇంకేం లేవు. అయితే దీన్ని ఒక మోటారు, 3 అల్యూమినియం రెక్కలు, బ్యాటరీలు, డౌన్ రాడ్, టాప్ కన్నొప్పి, బాటమ్ కన్నొప్పి, సేఫ్టీ వైరు, సైకిల్ కిట్, రిమోట్, వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్ ఇవన్నీ వచ్చాయి ఈ డబ్బాలో. ఇప్పుడు ఈ పార్ట్లన్నీ పట్టుకొని పైన ఫ్యాన్ ఫిక్సింగ్ చేసేంత సీన్ నాకు లేదు కదా. సో ఫ్యాన్ బిగించింగ్ టెక్నీషియన్ అయితే పిలిచే ఆయన కేర్ఫుల్ గా ప్రస్తుతానికి ఉన్న ఫ్యాన్ ఎప్పదీసి నా చేతుల్లో అయితే పెట్టేశాడు. బరువు బానే ఉన్నదని అనుకుందానికంటే తర్వాత మన న్యూ ఫ్యాన్ కి పార్ట్ అతికించి అసెంబ్లీ చేసేసాడు. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫిక్సింగ్ కూడా కంప్లీట్. ఈ ఫ్యాన్ మనకి ఆన్ అవ్వాలంటే మనం స్విచ్ చేయాలి కానీ రెగ్యులేటర్ మనకు అవసరమేలే. ఈ రిమోట్ తో మనం ఫ్యాన్ ని కంట్రోల్ చేయొచ్చు. 1 2 3 4 టోటల్ 5 లెవెల్స్ ఆఫ్ స్పీడ్ అయితే ఉంది. మనం 3 ప్రెస్ చేద్దాం. అక్కడ ఫ్యాన్ మీద 3 బ్లూ ఎల్ఈడి డాట్లు వెలిగే చూడండి. అదే కనుక మనం 5 కనుక నొక్కామంటే 5 డాట్స్ వెలిగేయండి. మాండగా కొడుతున్నారు గాలి. కానీ మీరు దీనిలో ఇదే హైయెస్ట్ ఫ్యాన్ స్పీడ్ అనుకుంటున్నారేమో. నో మధ్యలో ఉండే బీన్ నొక్కితే మన ఫ్యాన్ బూస్ట్ తాగేస్తుంది. అంతేక సుడిగా లెక్క సూపర్ స్పీడ్. ఈ ఎల్ఈడి బటన్ నొక్కితే ఫ్యాన్ లో లైట్లు ఎలాగతనే ఉంటాయి. సస్తటి ఈ ఫీచర్ ని మీరు రాత్రిపూట నైట్ లైట్ లెక్క కూడా వాడుకోవచ్చు. 2.4G వైఫై ద్వారా ఈ ఫ్యాన్ ని మనం ఫోన్ తో కూడా కనెక్ట్ చేయొచ్చు. ఆటంబర్గ్ హోమ్ అనే యాప్ లోకి మనం వెళ్తే రెనెస్సా ఫ్యాన్ మన బెడ్రూమ్ లో ఉన్నదని చెప్పి కనబడుతున్నది చూడండి. వెరీ సింపుల్ గా దీన్ని వచ్చేసి ఇక్కడ నుంచి కూడా మనం ఫ్యాన్ ఆపరేట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం సింబల్ ఉన్నది చూడండి. దీనిలోకి వెళ్ళి నేను కనుక 2 గంటలు టైమర్ పెట్టాను అనుకోండి, కరెక్ట్ గా 2 గంటల తర్వాత మన ఫ్యాన్ అయిపోద్ది. స్లీప్ మోడ్ కూడా ఉన్నది దీనిలో. దీని కనుక మనం ఆన్ చేసామంటే మన రూమ్ లో ఒక వెరీ కంఫర్టబుల్ స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ ని మన ఫ్యాన్ తయారు చేస్తుందంట. అండ్ మనం దీన్ని అలెక్సాతో కూడా కంట్రోల్ చేసేయచ్చు. వాయిస్ కమాండ్స్ ఇచ్చి అలెక్సా రెనెస్సా ఫ్యాన్ ఎయిర్ స్పీడ్ 2. అందుకే 2 బ్లూ డాట్స్ అయితే వచ్చేసి మన ఫ్యాన్ స్పీడ్ మారిపోయింది. ఎనీవేస్ నేను ఇప్పుడే గమనించా, ప్రజలారా మనం సక్సెస్ఫుల్ గా 350K సబ్స్క్రైబర్స్ అయితే చేరుకున్నాం. అక్షరాల 3,50,000 మంది ఆషామాషి ఫిగర్ గా దిగి ఈ శుభ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఈ స్విస్ ట్రఫుల్ కేక్ నైతే కొన్నానని చెప్పుకుంటూ ఉన్నాను. ఈ కేక్ ని మీలో ఒక్కరికి కూడా ఇవ్వకుండా మొత్తం నేనే కుక్కి తినేద్దామని నిశ్చయించుకున్నా. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఇదేంటిది నా కేక్ మీద హార్ట్లు గీట్లంతా పెట్టినారు. తీసి అసలు ఇక్కడ నుంచి నా కేక్ మీద ఖాళీగా ఉండాలి నాకు. ఇప్పుడు మనం ఈ కేక్ మీద మన నెక్స్ట్ స్మార్ట్ పొలిటికల్ గ్యాడ్జెట్ అయితే పెట్టేద్దాం. నా కుటుంబ సభ్యులారా, हमारा एक ही लक्ष्य है, వికాస్. ఇప్పుడు మనం నిప్పెలిగిస్తే ఇదేంది అయిపోయిందే. ఓ నెత్తి మీద రెనెస్సా రెచ్చిపోతున్నది. అలెక్సా రెనెస్సా ఫ్యాన్ టర్న్ ఆఫ్. అది లెక్క. ఇప్పుడు మనం ఫైర్ వెలిగించి పువ్వు మీద కనుక పెట్టేసామంటే రెక్కకి మంటేసుకొని భలే ఎలగతున్నది కదా మన లోటస్. కానీ హ్యాపీ బర్త్డే భారతనాథ్ దీనికి 350K పాటలంతా రావు అనుకుంటా. నిజంగా అస్సలు గుర్తొచ్చింది. నేను పిల్లకాయగా ఉండేటప్పుడు ఈ లోటస్ ని ప్రతి బర్త్డేకి వాడేటోడిని. అండ్ ఇది హ్యాపీ బర్త్డే పాట ఇట్ట 1 గంట సేపు పాడుతూ ఉంటుంది. ఇట్ట మనకి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. మనము వేరే రూమ్ లో నెక్స్ట్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ చేసుకుందాం. పదండి. మన నెక్స్ట్ పొలిటికల్ గ్యాడ్జెట్ స్మార్ట్ మెకానికల్ హ్యాండ్. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క.
లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ. సో మనం ఈ డబ్బాని పట్టి పెరికి ఓపెన్ చేస్తే లోపల హ్యాండ్ లేదేంటి? ఏందిరా ఇదంతా? అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏందిరా అసలు? ఎంత ఉన్నది? పెద్ద గ్రంథం లెక్క. ఓ అమ్మో రే, అంటే ఇప్పుడు దీనిలో ఉండే పార్ట్లని ఇదిగో ఇలా ఏడుండే ఒక్కొక్క పార్ట్ ని మనం సపరేట్ గా పీకి వాటిని అసెంబ్లీ చేసి హ్యాండ్ తయారు చేయాలా? ఓహో, అర్థం అయిపోయింది నాకు కథ. ఎంత కష్టమైనా సరే అన్నా నీకు నేనున్నానంటూ ఎవ్వరూ బలవంత పెట్టకుండానే వాలంటీర్ లెక్క నా ఎడిటర్ గంటలు గంటలు కూర్చొని ఈ మెకానికల్ హ్యాండ్ తయారీలో తన వంతు సహాయం చేసిండు. మన సోదరుడి కృషికో లైక్ వేసుకోండి. ఇదేమో PALM మెకానికల్ పామ్ అంట, అంటే మన అరిచేయి లెక్క. సో దీనికి ఇప్పుడు మనం ఈ ఫింగర్స్ తగిలించాలి. రబ్బర్ బ్యాండ్లు స్క్రోల్ తో ఫింగర్ ఫిక్సింగ్ చేస్తే రెడీ అయిపోయింది. చూడండి గైస్, మన మెకానికల్ హ్యాండ్. దీని కింద నుంచి ఇలా మన చేతిని పంపించేసి ఇక్కడ గ్రేగా బొక్కలు ఉన్నాయి చూసారా, వాటిల్లోకి ఒకదాని తర్వాత ఒకటి మన ఫింగర్స్ అయితే పెట్టాలా. ఇదేమో బొట్టనేలికి. ఇక్కడ కింద నేను నా వేళ్ళని ఎలా కదిలిస్తే అదే విధంగా పైన మెకానికల్ ఫింగర్స్ కూడా కదులుతాయి. దీన్నే బయో మిమిక్రీ అంటారు. ఇప్పుడు మనం మెకానికల్ హ్యాండ్ తో ఎలిక రోబోట్ ని ఎత్తేయగలమా? ఎత్తేసాము. చాలా బరువుగా ఉన్నది. కాకపోతే ఇదిగో చూడండి, మన ఎలికాడు ఏం చేస్తాడు పిచ్చి మొక్కలు లెక్క. ఫోన్ అయితే ఆపరేట్ చేయలేకున్నాం. ఇప్పుడు మనం ఈ కోక్ బాటిల్ అయితే ఎత్తడానికి ట్రై చేద్దాం గైస్. చాలా బరువుగా ఉన్నది. అండ్ షిట్. ఓకే, ఇప్పుడు నా చేతిలో నెక్స్ట్ పొలిటికల్ గ్యాడ్జెట్ అయితే ఉన్నా, దాన్ని టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నా. గైస్, మనం ఇప్పుడు ఈ స్మార్ట్ మగ్గులో టీ చేసుకొని గాజు గ్లాస్ లో పోసుకొని తాగేద్దాం. ఫస్ట్ ఈ స్మార్ట్ మగ్ మాటకి వస్తే దీనికి వెనకలకి తిప్పించి కింద 2 AAA బ్యాటరీస్ అయితే వేయాలా. అలా వేసేసిన తర్వాత ఈ బటన్ కనుక ఒత్తితే లోపల నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయంటే దీనిలో నుంచి. నన్ను నమ్మట్లేదా? ప్రూవ్ చేస్తా చూడండి. ఇక్కడ దీని మూతలో ఒక బిల్ల ఇచ్చున్నాడు చూడండి. ఆ బిల్లని మనం దీనిలో అలా వదిలితే మధ్యలో ఇలా అతుక్కున్నది. ఇప్పుడు కనుక మనం బటన్ నొక్కినట్టయితే గుర్రుమని తిరగడం మొదలెట్టేసింది చూడండి. మ్యాగ్నెటిక్ మైండ్ ఇదంతా. అలా దీనిలో బిల్ల రౌండ్ గా తిరగతా దీనిలో మనం ఏం వేస్తే వాటన్నిటిని మిక్సింగ్ చేస్తుంది. సబ్జెక్ట్ మనం స్పూన్ ఉపయోగించబడలేదు, అందుకే దీన్ని సెల్ఫ్ స్టిరింగ్ కప్ అని కూడా పిలుస్తారు. మనం టీ తయారు చేయడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ హాట్ వాటర్. నేను ఈ కొండలో పట్టుకొని వచ్చేసా. చికెన్ ప్యాకెట్, ఒక ఇన్స్టెంట్ టీ ప్యాకెట్. కొండలో నుంచి కావాల్సినంత నీళ్ళని కప్పులోకి పోసేసామా. ఓకే గైస్, రెడీ అయిపోండి. ఇక మనం కనుక బటన్ నొక్కినట్లయితే పాల కేపాల. ఎస్ గైస్, మన కేపాల్ గారి సింబల్ కొండ. నా చరిత్ర తెలుసుకోండి, నా పంచీలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? సో ఇప్పుడు కనుక మనం బటన్ వచ్చేసామంటే ఊమని సౌండ్ చేస్తూ సెల్ఫ్ స్టీరింగ్ మొదలైపోయింది చూడండి. కప్పులో ఒక చిన్న సుడిగుండమే ఫార్మ్ అయిపోయింది. బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఇట్లా మిక్సింగ్ సార్లే కానీ తిరిగింది. ఇంకా మనం ఆపేద్దాం. పైన లేయర్ నురుగు కూడా ఫార్మ్ అయింది చూడండి గైస్. సో మనం ఫ్రెష్లీ మేడ్ టీని గాజు గ్లాస్ లోకి అయితే పోసేద్దాం. అండ్ ఓ షిట్, మొత్తం కిందంతా కూడా దొల్లిచ్చాను కదరా. ఎనీవేస్, టేస్ట్ చేయాల్సిన సమయం రానే వచ్చింది. మసాలా చాయ్ ఇది మామూలుగా లేదు. అబ్బా, నిజంగా ఫుల్ రిఫ్రెష్మెంట్ అయితే వచ్చేసింది. ఇంక మనం బయటికి పోదాం పదండి. మన నెక్స్ట్ స్మార్ట్ పొలిటికల్ గ్యాడ్జెట్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయలేరు. ఫస్ట్ మనం సైకిల్ యొక్క హ్యాండిల్స్ ఓపెన్ చేసి స్ట్రైట్ గా పెట్టేద్దాం. ఇక్కడ ఉండే ఈ రబ్బర్ లాంటి దాన్ని బట్టి లాగేమనుకోండి, మధ్యలో అన్లాకింగ్ జరిగిపోద్ది. తర్వాత సైకిల్ మనం సరదాగా మడితిప్పి చూడండి. సైకిల్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ భాగాల మధ్యలో లాక్ చేయడం ఇంపార్టెంట్. మనకి హ్యాండిల్ తిరగట్లేదు చూడండి, అందుకోసం ఈ హ్యాండిల్ లాక్ ని ప్రెస్ అండ్ ట్విస్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఫ్రీ మోషన్ అయితే వచ్చేసింది. అంతే, ఇక దీని నార్మల్ సైకిల్ లెక్క తొక్కేయచ్చు. అండ్ దీనిలో 1 to 7 గేర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ లో ఉన్నాం గైస్. ఈ విధంగా లోవర్ గేర్ లో పెడలింగ్ ఈజీగా ఉంటుంది, కానీ పర్ రొటేషన్ డిస్టెన్స్ తక్కువగా వెళ్తాం. ఇప్పుడు నేను డైరెక్ట్ గా 7th గేర్ అయితే వేసేసాను గైస్. అండ్ ఇలాంటి హైయర్ గేర్స్ లో నాకు పెడలింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే ఒక్క రొటేషన్ కి చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేస్తాం. అండ్ ఈ మామూలు ఫీచర్ తో పాటుగా మన సైకిల్ కి కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయండి. సైకిల్ కి ఎలక్ట్రికల్ పవర్స్ ఇవ్వడానికి వెనకాల 0.28 kWh కెపాసిటీ ఉండి ఈ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కోసం చార్జర్ వైర్ కూడా మనకి సైకిల్ తో పాటే ఇచ్చారు. 4 hours పడుతుందంట ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ ఒక్కసారి మనం దీన్ని ఛార్జ్ పెట్టేస్తే 40
25 కిలోమీటర్లు నడిపించంట సైకిల్. చార్జర్ మళ్ళీ తగిలిచ్చేసాం అండి. చూడండి బైక్ లెక్కెక్కి పెట్టి ఆన్ చేసేద్దాం. ఇక్కడ ఉండే పవర్ బటన్ ని ఒత్తి పెడితే డిస్ప్లే ఆన్ అయిపోయింది. చూడండి గైస్, మన సైకిల్ కి ఫుల్ బ్యాటరీ అని చూపిస్తున్నది. కింద మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో తెలుసుకోవడానికి ఓడోమీటర్ ఉన్నది. దీనిలో అసిస్ట్ అని చెప్పేసి ఉన్నది. చూడండి టోటల్ 5 లెవెల్స్ అయితే ఉంటాయి. దీని కనుక మనం ఆన్ చేసామంటే మనం పెడలింగ్ చేసేటప్పుడు మనం తొక్కే తీసేయడానికి వెనకాల నుండి మోటార్ కొంచెం బూస్ట్ ఇస్తుంది మనకి. మనం ఎంత స్పీడ్ తో సైకిల్ తొక్కుతున్నాం కూడా చూపిస్తున్నారు. చూడండి మాక్సిమం ఆఫ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే పోవచ్చు అంట దీనిలో. లేదు మీకు అసలు అసిస్ట్ అంతా వద్దనుకున్నారు, సింపుల్ గా యాక్సిలరేటర్ కనుక ఇచ్చేసారంటే అసలు పెడలింగ్ చేయకుండానే సైకిల్ ని తొక్కేసారన్నమాట. భలే కొనాలి అయితే. పాతకాలం సైకిల్ లెక్క దీనిలో బెల్లు గిల్లు ఉండవు, డైరెక్ట్ హార్నే అన్నమాట. ఓమని అరిచేస్తున్నది. ఏమో వాన మొదలైంది ఏంటి, మన సైకిల్ మొదలే ఎలక్ట్రిక్, షాక్ కొట్టి పోతానేమో అని చెప్పి మనకి ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే దీనిలో ఉండే మోటారు బ్యాటరీ అన్ని IP65 వాటర్ రెసిస్టెంట్. వాన మరి ఎక్కువ అయిపోతున్నది, అర్జెంట్ గా లోపలికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం కొంతసేపు. ఇప్పుడు రాత్రి అయిపోయింది, చీకట్లో ఈ సైకిల్ ఎలా తోలుతామనే భయం కూడా అవసరం లేదు మీకు. దీనిలో లైట్ కూడా ఉన్నది. ఇలాంటి సైకిల్ ని మీలో ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? నడతా ఉన్నా